హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి వ్లాగ్స్. సడన్గా ఏంటి బ్యాగ్ సర్దేస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఊరి నుంచి వచ్చి గట్టిగా 20 days కాలేదు, మళ్ళీ అయితే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మా హస్బెండ్ నన్ను బలవంతంగా తీసుకెళ్తున్నారు. నేను రానన్నా కూడా ఈ మంత్ నెక్స్ట్ మంత్ 1 time or 2 times అయితే వెళ్ళాల్సి వస్తుందండి. 1 or 2 times లేదా 3 times అయితే వెళ్ళాల్సి వస్తుంది. నేను ఎప్పుడు వస్తాను, ఇప్పుడు నువ్వు వెళ్ళి రా అంటే లేదు, మా హస్బెండ్ రావాలనేసి అయితే నన్ను తీసుకెళ్తున్నారు. అంత రిక్వెస్ట్ చేస్తే వెళ్ళకుండా ఉంటే బాగుంటుందా, అందుకనేసి అయితే నేను కూడా అయితే నైట్ అయితే బ్యాగ్ అయితే సదిరేసామండి. నేను ఇక్కడ చదువుతూ ఉంటే మా వాడు చూడండి అక్కడ ఏమేందో సర్దుతా ఉన్నాడు. నేను ఎందుకు ఊరికి వెళ్తున్నాను అనేసి అయితే ముందు వ్లాగ్స్లో అయితే చెప్తాను. వీడియోని అయితే చూస్తూ ఉండండి. పల్లెటూరు వ్లాగ్స్ అయితే వస్తాయి ఇక నుంచి. ఛార్జీలు ఎక్కువ అవుతుంటాయి వెళ్ళేసినప్పుడు అయితే మా హస్బెండ్ అయితే చెప్పారండి. 2-3 సార్లు ఫోన్ రాలంటే 15,000 ఛార్జీలకే అవుతాయి. ఉదయాన్నే 3:30కి అయితే లేసానండి. ఇంకా లేసేసి ఫస్ట్ బియ్యం అయితే కడిగిపెట్టి బీట్రూట్ ఫ్రై అయితే చేశాను చపాతీలోకి. ఇంకా అయితే లెమన్ రైస్ చేస్తూ ఉంటే హాఫ్ లెమన్ అయితే మిగిలిందండి. ఇంకా ఎందుకు వేస్ట్ చేయటం అనేసి కొంచెం వేనీళ్ళు అయితే కాగట్టుకొని లెమన్ వేసుకొని అయితే తాగుతూ ఉన్నాను. మా హస్బెండ్ స్నానం చేస్తున్నారండి. ఇంకా మా హస్బెండ్ చేశాక నేను కూడా అయితే అవన్నీ ప్యాక్ చేసి నేను స్నానం చేసేసి పూజ చేసుకుని అయితే బయలుదేరుతాము. పిల్లలకైతే రాత్రి పడుకునే ముందే చేయించానండి, చలి కదా ఉదయాన్నే వాళ్ళు చేయలేరు అనేసి నైటే స్నానం అయితే చేయించాను. బ్యాగ్స్ కూడా అయితే ఇంకా ఫుడ్ పెట్టుకున్న బ్యాగ్ ఒకటే ఇక్కడ పెట్టుకున్నానండి. బ్యాగ్స్ కూడా ఇప్పుడే 4 బ్యాగులు ఎన్నో ఉంటే కింద పెట్టేసి వచ్చాము. ఆనెక్కు పిల్లల్ని తీసుకెళ్ళలేము, 4 బ్యాగులు తీసుకెళ్ళలేము అనేసి ఫస్ట్ అయితే కార్లో పెట్టేచ్చామండి. టైం అయితే 4:30 అయింది. 5:30 లోపు అయితే బయలుదేరుతాము. వీడియోకి అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి జర్నీ వ్లాగ్. ఇంకా లెమన్ రైస్ కూడా అయితే కలిపానండి. ఇంకా అలానే పెరుగన్నం కూడా అయితే కలిపాను. బీట్రూట్ అయితే త్వరగా అవుతుంది అనేసి తురుము పట్టు అయితే చేశానండి. ఇది లెమన్ రైస్లో అయితే ఇవి పల్లీలు అయితే ఏం లేవు, కరివేపాకు లేదు, ఉన్నవాడితోనే చేశాను. మా హస్బెండ్ అయితే స్నానం చేసేసి పూజ కూడా అయితే చేశారు. తులసి కోట దగ్గర అయితే పూజ చేశారు. అలానే టెంకాయ కూడా అయితే కొట్టుకుని అయితే బయలుదేరామండి. మేము ఒకసారి వెళ్ళేటప్పుడు అయితే పూజ చేసుకుని వెళ్తాము. పిల్లలకైతే నైటే స్నానాలు చేయిస్తారండి. ఉదయం వాళ్ళు అంత తెల్లవారుజామున అయితే లేయరు. ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం రోజు వ్లాగ్ అండి. ఆ రోజు ఏకాదశి, ఒక పొద్దు ఇవన్నీ ఉందాం అనుకున్నాను, కానీ సడన్గా బయలుదేరాల్సి వచ్చింది. సండే వెళ్దాం అనుకున్నాము యాక్చువల్గా. ఒకవేళ వెళ్తే నేను వెళ్ళినా, మా హస్బెండ్ వెళ్ళినా. ఇంకా అయితే శనివారం అయితే బెంగళూరులో అయితే పిల్లలకైతే లీవ్ ఇచ్చారండి. కర్ణాటక రాజ్యసభ దినోత్సవం అంట, అందుకే లీవ్ అయితే ఇచ్చారు. ఇంకా సడన్గా అయితే అప్పటికప్పుడు అనుకొని అయితే బయలుదేరామండి. ఒక 3:30కు లేచినా కూడా నేను 12 అయ్యేసరికి 5:30 అయింది. బయలుదేరేసరికి అయితే 5:40 అయిందండి. అప్పుడప్పుడే తెల్లవారుతుంది. ప్రతిసారి అయితే 5కు బయలుదేరే వాళ్ళము. సరే నిదానంగా పోదాంలే, ఇంకా సాయంత్రంలో పోవచ్చు అనేసి అయితే నిదానంగా అయితే బయలుదేరామండి. మా వాళ్ళకి ఇద్దరికైతే స్వెటర్స్ కూడా అయితే వేసాను, చాలా ఎక్కువగా ఉందనేసి. ఒక దుప్పటి పెట్టుకుందాం అనుకున్నా, ఇంకా దుప్పటి ఎందుకులే స్వెటర్స్ వేస్తే చాలనేసి అయితే ఇంకా స్వెటర్స్ కూడా అయితే వేసాను. ఇంకా ట్రాఫిక్ అయితే అంతగా అనిపించలేదండి ఈరోజు, సాటర్డే కదా. అయినా ఆఫీస్ వాళ్ళైనా ఉదయాన్నే వెళ్ళరు కదా, ట్రాఫిక్ అయితే అంతగా ఏమి అనిపించలే, సాఫీగానే పోయాము. కానీ కొంచెం ముందు వెళ్ళే కొందైతే కొంచెం ట్రాఫిక్ అనిపించలేదు, కానీ వెహికల్స్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. అప్పుడప్పుడే షాప్స్ కూడా అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు. బ్యాగ్ కూడా ఒక బ్యాగే సదిరేసానండి, ఎక్కువ పెట్టలేదు. ఒక 6 daysకి అయితే అనుకున్నాము, మరి 2 రోజులు అవుతుందో చూడాలి. అదిగో వెహికల్స్ ముందు వెళ్ళలేకుండా అయితే కొంచెం ఎక్కువగానే వచ్చాయి. అలాగైతే బయలుదేరుతున్నామండి. నాకైతే ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది. 3:30కే లేసాను. ముందు రోజు పడుకునేసరికి 10:30 అయింది. ఆవలింతలు వస్తూనే ఉన్నాయి. ఇంకా అయినా వాటర్ బాటిల్స్ కూడా అయితే ఒక 2-3 అయితే పెట్టుకున్నామండి. నీళ్ళు ఉన్నాయి, ఇంకా వేస్ట్ చేయడం ఎందుకనేసి అయితే ఈ 2 లీటర్లు అయితే ఒక 2 బాటిల్స్ పెట్టాను. ఇంకా స్నాక్స్, చెక్కలు, అంతకుముందు నేను చెక్కలు చేశాను కదా, ఆ చెక్కలు ఉన్నాయి, కారాలు, పప్పు చెక్క ఇవన్నీ ఉన్నాయి. మొత్తం అయితే పెట్టేసుకొని అయితే వెళ్ళామండి. మా పిల్లలు కాసేపు నాకైతే ఇంకా నిద్రపోయారు. ఇద్దరు ఒక 9 వరకు అయితే పడుకున్నారండి. నేను ఒక పావుగంట అలా కళ్ళు మూసుకున్నానో లేదో, నాకు మన కర్నూలులో జరిగింది కదండి, అదైతే గుర్తొచ్చింది కలలాగా. ఇంకా సడన్గా అయితే లేసాను. ఇంకా పెట్రోల్ అయితే ఇక్కడ ఫుల్ చేయించుకొని అయితే ఇంకా బయలుదేరామండి. అక్కడే స్నాక్స్ కూడా ఉన్నాయి, బిస్కెట్స్ ఇవన్నీ. కానీ మేమేం తీసుకోలేదు, మేము తెచ్చుకున్నామనేసి. వాళ్ళు ఇప్పుడు కూడా అయితే ఇంకా లేయలేదండి, పడుకొనే ఉన్నారు. ఆ కర్నూలు ఎందుకు అండి సడన్గా గుర్తొచ్చేసింది. అసలు పాపం ఎలా కాలారో అసలు అనేసి.
వేసుకో కూర ఉంటాయి అమ్మ. ఇంకా 9:30కి అయితే ఇక్కడ మదనపల్లి దాటాక మదనపల్లి ముందేనండి. ఇక్కడ రోడ్ సైడ్కి అయితే కొంచెం లెఫ్ట్ సైడ్ రోడ్ లాగా ఉంది. అక్కడే కార్ అయితే పెట్టేసుకొని చక్కగా చెట్టు కింద అయితే తినేసామండి. పక్కనే మామిడి చెట్లు కూడా బాగా చక్కగా ఉన్నాయి, మంచిగా చల్లగా ఉంది. ఇంటి దగ్గర తెచ్చాను కదా చపాతీ, బీట్రూట్ ఫ్రై, పెరుగన్నము, పులిహోర, ఏది కావాల్సినది అయితే పెట్టుకొని తినేశారు. మా ఊళ్ళో కుక్కలు కనిపించాయా, మా శ్రీహాను వాడు తినటం మానేసి కుక్కలకే పెట్టేశాడు. వాడికి పెట్టాను కదా ప్లేట్లో, ఒక్క రవ్వ కూడా తినలేదు, మొత్తం మా కుక్కకే వేసాడు. కుక్కకు నీళ్ళు పోసారు, తినేది పెట్టారు. కాసేపు ఫస్ట్ మా వాడు పెట్టిండు, తర్వాత మా ప్రణతి కూడా ఇంకా తినేది మానేసి ఆ కుక్కకే పెట్టిర్రు. లాస్ట్లో మధుడు తింటే పాపం దాహం అవుతుంది అనేసి మళ్ళీ ఒక ఇస్తరాకులైతే నీళ్ళు కూడా అయితే పోసారండి. తృప్తిగా మా హస్బెండ్ అంటున్నారు, మీ పొట్ట నింపుకోకపోయినా కుక్క పొట్ట నింపారు చాలే అనేసి. ఏమో నాకు అసలు ఏం తినవద్ది కాలేదండి. నాకు ఉదయమే ఈ ఎప్పుడు తిని తిని బోర్ అవుతుంది ఈ చపాతీ పులిహోర. అసలు ఈ జల్లీలలో మంచిగా ఒక పచ్చడి, పప్పు, పొట్టన్నం అయితే మంచిగా అనిపిస్తుంది. మా వాళ్ళకు అవి నచ్చవు, అందుకే ఇవైతే చేసుకొని వచ్చాను. మా ఫ్రెండ్తో తిన్నారు. ఇంకా నిద్ర ఇందాక పోయిర్రు కదా ఉదయం నుంచి, ఇద్దరు కేకలు వేస్తా ఆడుతున్నారు. అబ్బా పక్కన కాసేపు వెనక కాసేపు ముందు, మళ్ళీ కాసేపు మళ్ళీ ఇంకోదిగా ఒకసారి నేను ఒకసారి. ఇదైతే గోల్చర్ ఘాట్ రోడ్ అండి. అలా లారీ ఎటబడిందో బోల్తా పడిపోయింది. ఈ రోడ్లో జాగ్రత్తగా రావాలి. లోడ్ ఏందో ఉంది, పట్ట కూడా కప్పున్నారు. చాలా స్లో రావాలండి. ఇది ఎక్కువ లారీలే మిస్టేక్ అవుతుంటాయి ఇక్కడ. పోయిందమ్మా, ఎవరికి ఏం కానట్టుంది. అందరూ ప్రశాంతం పక్కన అయితే కూర్చొని ఉన్నారు. అటు సైడ్ కూర్చొని ఉన్నారు ఇద్దరు ముగ్గురు. అది ఎట్లా పడిందో అర్థం కాలేదు. చాలా జాగ్రత్తగా రావాలండి ఆ రోజు. అడుగుతా పోయి అమ్మి, నాకు తెలిసి ఎట్ట పడదు. కడపకు దగ్గరలో అయితే ఉన్నామండి. టైం అయితే 11 అయింది. ఈసారి చాలా ఎర్లీగా వచ్చాము. ఎందుకు లాక్డౌన్ పడుకో, నిద్ర అవుతుంది. మా వాళ్ళు నిద్ర పోనేయటం లేదబ్బా. బాగా పొద్దున మా వాళ్ళు పొద్దున ఒక నిద్ర వేసిర్రు, మనకు నిద్ర పోనీలే. ఈడ ఇంకో యాక్సిడెంట్ అయితే అయిందండి. ఒక లారీ వచ్చేసి ఆ చిన్న దాన్ని అయితే కొట్టేసింది. వేసిందండి. మళ్ళీ వర్షం పడుతుందో, వర్షం పడి తట్లుంది. అసలు మబ్బు మాత్రం మామూలుగా లేదా. టైం అయితే 1:30 అయింది. అప్పుడంతా అయితే పడుకున్నది. మా వాడు కూడా ఎత్తిపోతున్నాడు. మా ఊరు వచ్చేసి 70 కిలోమీటర్స్ అయితే ఊరుమా ఏంది. ఉరుముతా ఉందండి, ఉరుమే కదా. అంతవే వెళ్తూ ఉన్నాం. ఇంకా తినలేదు, లేటు తిన్నాం కదా, ఆకలి కాలేదు. కన్నయ్య ఆగిపోతున్నాం. అయ్యకాడికి ఎందుకు ఊరికైతే వచ్చామండి. మా విలేజ్ వెళ్ళే రోడ్ అయితే మన ఫుల్ వర్షం పడింది కదా ఈ మధ్య. 1 to 10 days అయితే నాన్ స్టాప్గా పడిందండి. వాగు అది వచ్చేసి ఆ రోడ్లు కూడా తెగిపోయాయంట. సో వేరే రోడ్డుకి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే అటు వెళ్ళేసి అటు ఇంకొక రోడ్డు ఉంది, కానీ ఇటు మిట్టమీదపల్లె రోడ్డుకి అయితే వెళ్తున్నామండి. ఇది వచ్చేసి ఇంకా 10 kilometers అబోనే వస్తుంది. వెళ్తా ఉన్నాం. ఇంకా తుఫాన్ అయితే ఉందంట. తుఫాను ఏం తుఫాను చూస్తూ ఉండండి. ఇంకా ఇంటికైతే వెళ్ళామండి. మా అవ్వ అయితే గడ్డికి వెళ్ళిందంట ఉదయాన్నే. పాపం మా తాత ఆకలితో ఉంటారనేసి అయితే బియ్యం అయితే కడిగి పెట్టారు. మా అవ్వ వచ్చేసేమో పెట్టినట్టుంది. ఇంకా అప్పటికైతే ఇంకా మగ్గలేదు. ఇంకా నేను వచ్చాకైతే ఇంకా అన్నం కూడా అయితే వండేసి అందరికీ భోజనం అయితే పెట్టేశారండి. ఇంక ఇల్లు చూడండి మెస్సిగా అయిపోయింది. ఇంక మా అవ్వకి బర్రెలతోటే సరిపోతుందండి. పాపం ఇంట్లో ఇవి కుదరవు. ఒక బర్రె కాదు కదా, 4 బర్రెలు. ఫస్ట్ అయితే వంట రూమ్ అయితే శుభ్రం చేశానండి.
అలా ఈ మూడిటల్లో బూజులు మధ్యలో ఉన్నాయండి బాబు. తీసేసి పేపర్లు అన్నీ తీసుకున్నాను. ఈ సజ్జలు బొక్కబడిందంట, పడి ఇవంతా ఆ టేబుల్ కింద అంతా పోయినాయండి. నీట్గా ఒక బకెట్లో అయితే ఎత్తేసి దాని బస్తాకైతే ఒక పేపర్ చుట్టేసి ఈ టేబుల్కి అయితే బెత్తడెత్తున ఎలక్కలు అంతా గలీజ్ చేసి పెట్టినవి అంతా ఉన్నాయండి. నీట్గా బూజులు కొట్టేసి ఇవి కూడా అయితే సర్దేశాను. ప్రజెంటర్కి అలా తీసేసి నీట్గా అయితే పేపర్లు అయితే వేసానండి. చూడండి చెత్త ఎంత చెత్త వచ్చిందో. ఏందే మా వాళ్ళు పాపం మిస్కికుండా ఆడుకుంటున్నారండి బంగారు తండ్రులు. మా పిల్లలకు మా జోహార్లు అబ్బా. పొద్దున 3 గంటలకు లేచిన నిద్ర అయితే తోలుతా ఉంది కళ్ళు అమ్మటి, కానీ తప్పదు. కసులు కొట్టి ఇంట్లో పెద్ద స్టాండ్ ఉన్నాయి. ఏంటిదమ్మా చాటమ్మా? తీసుకురా బంగారు కొండమ్మ. చూడండి చాట తెచ్చేనా అంటున్నాడండి. తీసుకురా బంగారు. నీకు అందుద్దా నాని? నీకు అందుద్దే అందదా? అందలే నేను వస్తున్నా ఉండు. ఇద్దరు కళ్ళల్లో అట్ట ఉందండి, కానీ అత్తింట్లో పనులు తప్పవు కదా, చెయ్యాలి. మా వాళ్ళకు బర్రెల పనే సరిపోతుందండి. ఒక బర్రె కాదు, 4 బర్రెలు, 3 దూళ్ళు. వాళ్ళకి ఆ బర్రెలతోటే టైం అంతా అయిపోతుంది ఇంట్లో. కానీ ఆడ కుదురుతుంది పాపం. రోజు అటు పాలు విండాను, మేత అనేసి, తవుడు అనేసి, వరి బాబు పని చెయ్యాలి. కానీ పిల్లలు ఉన్న ఇంట్లో, బర్రెలు ఉన్న ఇంట్లో పని అయితే అస్సలు ఆగదంటండి. చేస్తుంటే వస్తూనే ఉంటుందంట. దేవుడి రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. ఏంది నానా మాడు అట్టబోయిందో చూడండి. గాలికి అంతా ఇల్లు అంతా మిసిగిందో. సాయంత్రకాలం మొత్తం శుభ్రం చేయాలి. అయ్యో సామాన్లు చూడండి అలానే అలా ఉన్నాయి. సామాన్లు అన్నీ దోమి ఆ డ్రమ్ములు 3 గడిగి బిందెలకి అన్నిటి నీళ్ళు పట్టుకోవాలి. ఏం చేస్తున్నావు నాన్న? చబ్బులు తీయమా, కానీ ఇప్పుడే సర్దిరినా సర్ది పెట్టా బంగారి. నేను సర్దినా నాన్న, ఎందుకు మళ్ళీ నీ గుళ్ళన్నీ అయితే సదిరేసానండి. ఇవి సర్దాను, ఇవి అంతా సదిరేసాను. ఫ్రిడ్జ్ పైన కూడా గలీజ్ ఉంటే అంతా దుడిపేసాను. మా వాళ్ళ గుడ్లు అయితే సర్దేశాను. ఇప్పుడు మా గుడ్లు అయితే ఇక్కడ చదువుకోవాలండి. ఈ పని అంతా నాకైతే చదువుకుంటాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి, ఇంకా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇప్పుడు టైం అయితే 4:30 అయింది. పిల్లలకు నీళ్ళు కాబెట్టాలి. పని మదరగా ఉందండి బాబు. మా బాబు బర్రెలు పని చూసుకునేసరికి సరిపోతుంది. ఇంక బర్రెలు వచ్చినాయి ఇందాక, మళ్ళీ అట మేపుకోవటానికి అది తీసుకెళ్ళింది. ఆ బర్రెలు వచ్చి వాటి మళ్ళీ నీళ్ళు దాపి పాలు, బర్రెల పని సరిపోద్ది. మాకు ఇట్లా పని మదరగా ఉంది. ఇంకా కసు ఊడ్చేసి అయితే సామాన్లన్నీ అయితే కడిగేసానండి. కడిగేసానో లేదో పెద్ద వర్షం అయితే పడిపోయింది. ఇంకా మా అవ్వకు పాలు గిన్నెట అవన్నీ ఇస్తే ఇంకా పాలు కూడా అయితే పిండేసిందండి. ఇంకా మళ్ళీ సాయంత్రం ఇక్కడ పాలు కాబెడుతున్నాను. అలానే అన్నం కూడా అయితే వండేస్తున్నానండి. టీ కూడా అయితే పెట్టేస్తున్నాను. టీ కూడా అయితే పెట్టేసి పిల్లిద్దరికి అయితే స్నానాలు కూడా అయితే చేయించానండి. స్నానాలు చేయించి ఇంకా పాలు కూడా అయితే పోసొచ్చాను. ఇంకా పోసొచ్చి ఇంకా స్నానం అయితే చేయాలండి. నీళ్ళు కూడా అయితే కాబెట్టాము. స్నానం కూడా అయితే చేసేసి ఇంక దీపారాధన అయితే చేసుకున్నానండి. ఈరోజు ఉదయం కూడా చేయలేదు. ఉదయం అక్కడ మా హస్బెండ్ చేశారు. సాయంత్రం అయితే ఇంటికి వచ్చాక ఇక్కడైతే చేశానండి. ఇక్కడ నేను డైలీ అయితే పూజ అయితే చేస్తుంది మా అవ్వని అయితే దీపారాధన. ఇంకా నీళ్ళైతే ఇంకా అందరికైతే తోడేస్తున్నానండి. ఇంకా ఫస్ట్ నేను పోసుకున్నా, పిల్లలకి అంతకుముందే పోసాను. ఇంకా మా హస్బెండ్, మా అవ్వ, మా తాత అందరు పోసుకున్నాకనే మా తాత పోసుకుంటాడు. ముందు పోసుకోమంటే అసలు పోసుకోడు. ఇంకా 9:30 లోపు అయితే పెట్టేశానండి. నేనుంటే 9 లోపే ముగించేస్తాను. మా వాళ్ళు ఇద్దరు 10 అవుతుందంట. నేనుంటే త్వరగానే పెట్టేస్తాను. ఉదయం 3:30కి లేచాను కదా, ఫుల్ నిద్ర వస్తూ ఉంది, టైర్డ్ అయిపోయాను. అందరికైతే ఇంకా భోజనం కూడా అయితే పెట్టేశాను అండి. ఇంకా మా వాడైతే వాళ్ళ జేజే దగ్గర పక్కున్నాడు. నేను పక్కుంటా అనేసి
ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడి చేశాను, ఇష్టపడి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. టేక్ కేర్, బాయ్ బాయ్.